హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అందరికీ వెల్కమ్ 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 బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో నేను 3 పాయింట్లు డైరెక్ట్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్కి ఇంకా సిలబస్ చేంజ్ అయినట్లు తెలియదురా. సో నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. ఓకేనా? కెమిస్ట్రీ మాత్రమే కాదు, మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా చేంజ్ అయ్యాయిరా. ఒక్కసారి నీకు ఆ డీటెయిల్స్ తెలియలేదు అనుకో, మ్యాథ్స్ రిలేటెడ్గా ఫిజిక్స్ రిలేటెడ్గా కంటెంట్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తారు. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే నేను నీకు ఇక్కడ బ్లూ ప్రింట్ టైప్ ఇస్తున్నా. ఇది దేనికోసం సార్ అంటే ఐపీఈ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి అనుకో, నువ్వు ఏదైతే ఇక్కడ నీకు క్లారిటీగా కనబడుతుంది, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది రాసా. 4 మార్క్ క్వశ్చన్ ఏ లెసన్ నుంచి ఎన్ని వస్తున్నాయి అనేది రాసా. 8 మార్క్ క్వశ్చన్స్ నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని రాసా. సో ఇక్కడ నువ్వు ఒక్కసారి బ్లూ ప్రింట్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటే నేను ఇక్కడ అసలు స్టేట్స్ ఆఫ్ మ్యాటరే తీసేస్తా. స్టేట్స్ ఆఫ్ మ్యాటరే లెసనే లేదు అసలు మనకి. ఓకేనా? డిలీట్ అయిపోయింది ఆ లెసన్. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఉండేది, ఆ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసనే లేదు, డిలీట్ అయిపోయింది. సో ఒక్కసారి ఏ లెసన్ నుంచి ఏవేవి వస్తున్నాయనేది చూద్దాం. సో ఫస్ట్ అటామిక్ స్ట్రక్చరు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి మనకి 8 మార్క్ క్వశ్చన్స్ చదువుకోవాలరా. సరే, ఇంకా 3 క్వశ్చన్లు కదా, 2 రాయాలే కదా, మరి 3వ క్వశ్చన్ ఎక్కడ ఉంది? ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉందిరా 3వ క్వశ్చన్. ఇదిగో ఆర్గానిక్ కెమిస్ట్రీలో 3వ క్వశ్చన్ ఉంది. సో నువ్వు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తావు అంటే నేను నీకు సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే అటామిక్ స్ట్రక్చర్ నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకో. సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నెగ్లెక్ట్ చేసామంటారా? నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు, బట్ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ భయపడతారు. అందుకని నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ రెండింటికి ఇచ్చుకో. 8 మార్క్స్కి సంబంధించి చదవాలి అనుకున్న వాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చదవండి. అదే 4 మార్క్స్లో వచ్చేటప్పటికి నువ్వు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి లెసన్స్ ఏంటి అంటే ఈ 2 లెసన్స్ రా. ఏంటవి? కెమికల్ బాండింగ్, కెమికల్ ఈక్విలిబ్రియం. ఎందుకంటే వీటిలోంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ 2 లెసన్స్ చదివితే చాలు 4 క్వశ్చన్స్ రాయగలవు. మిగతా 2 క్వశ్చన్స్ రాయాలి కదా. ఈ 2 క్వశ్చన్స్ నువ్వు కావాలంటే స్టాక్యోమెట్రీ రాసుకోవచ్చు. అంటే స్టాక్యోమెట్రీలో రెడాక్స్ రియాక్షన్స్ క్వశ్చన్ బాక్స్ ఉంటుంది, అది రాసుకోవచ్చు. సో నెక్స్ట్ థెర్మోడైనమిక్స్ నుంచి నేర్చుకోవచ్చు. అమ్మ రిమైనింగ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో 4 మార్క్స్ క్వశ్చన్ ఇంకా అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడుగుతాడు, దానితో పాటుగా పీ బ్లాక్ నుంచి కూడా అడుగుతాడు. నువ్వు అవి చదవాలి అనుకుంటే అవి చదువు. నేను నీకు సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే ఇక్కడ రౌండ్ ఆఫ్ ఏవైతే చేశానో వాటిని మాత్రం మిస్ చేసుకోకు. ఓకేనా? సో ఒక్కసారి కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు, కాబట్టి వాటిలో ఉండేటువంటి మాక్సిమం 4 మార్క్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసుకో. అది నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ 1 మార్క్ నెక్స్ట్ 2 మార్క్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ తప్పించి ప్రతి లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడిగేస్తున్నాడు రా. ప్రతి లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేస్తుంది. అండ్ ఎస్ బ్లాక్, పి బ్లాక్ నుంచి మాత్రం 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో ఎస్ బ్లాక్ నుంచి పి బ్లాక్ నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చుకోవాలి? ఎస్ బ్లాక్, పి బ్లాక్ లోంచి అన్ని 2 మార్క్స్ కూడా చదవాలి. ఓకేనా? సో మ్యాక్సిమం అన్ని 2 మార్క్స్. ఎందుకంటే ఒకరిని టాపర్ అని డిసైడ్ చేసేది ఏంటి అంటే 8 మార్క్స్ 4 మార్క్స్ కాదు, మెయిన్లీ 2 మార్క్స్. సో 2 మార్క్స్ నువ్వు ఎన్ని బాగా చదివితే ఎన్ని బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే నీ స్కోర్ అంత బాగా వస్తుంది. ఓకేనా? 8 మార్క్స్ 4 మార్క్స్ అందరూ రాస్తారమ్మా. 2 మార్క్సే డిసైడింగ్ ఫ్యాక్టర్. నువ్వు టాపర్ అవ్వాలన్నా, నార్మల్గా ఉండాలన్నా. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ 2 మార్క్స్ కాబట్టి ఎక్కడైతే 2 మార్క్స్ ఉన్నాయో వాటికి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చుకో. ప్రతి లెసన్ ఉంది, బట్ ఎస్ బ్లాక్ నుంచి పి బ్లాక్ నుంచి మాత్రం 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇది దేన్ని బేస్ చేసి చెప్పారు సార్ అంటే నేను ఈ బ్లూ ప్రింట్ అంతా కూడా నేను ఇక్కడ మనకి అఫీషియల్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పోర్టల్లో మనకి అఫీషియల్గా వచ్చిందిరా. సో ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ ఉంది చూసావా, అఫీషియల్ గా మోడల్ క్వశ్చన్ పేపర్ పెట్టారు. ఆ మోడల్ క్వశ్చన్ పేపర్ ని బేస్ చేసి ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్లు అడుగుతున్నాడు అనే దాన్ని బేస్ చేసి నీకు ఇక్కడ బ్లూ ప్రింట్ అనేది ఇచ్చా. ఓకేనా? సో ఒక్కసారి నీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉందిరా, ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకున్నాను నేను. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ రా, ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ నీకు ఇంకొన్ని డీటెయిల్స్ అంటే ఏ లెసన్ ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వాలి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. అండ్ నేను ఈ పీడిఎఫ్ని కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే నీకు ఫస్ట్ పీడిఎఫ్లో మోడల్ పేపర్తో ఒక క్లారిటీ వచ్చింది. మోడల్ పేపర్తో నీకు క్లారిటీ ఏంటంటే ఆ పర్టికులర్ లెసన్స్ ఏవి, స్టేట్స్ ఆఫ్ మ్యాటరు అనే లెసను, నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే లెసన్ డిలీట్ అయిందని ఒక కన్ఫర్మేషన్. అందుకే ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం కోసం నేను ఈ విధంగా, ఇది కూడా ఎక్కడ అనుకున్నావు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషనే ఇచ్చింది. ఈ లెసన్స్ ని కూడా చూసా.
ఓకేనా? అంటే ఇది ఏ లెసన్ ఏ టైంలో కంప్లీట్ అవ్వాలి అనే డీటెయిల్స్ చెప్తుంది. ఇది కూడా చెక్ చేసినప్పుడు ఇందులో కూడా ఆ లెసన్స్ లేవు. అంటే సిలబస్ ఖచ్చితంగా చేంజ్ అయ్యింది. ఆ ఫాలోయింగ్ ఎలాగవుతుందిరా, ప్యాటర్న్ ఎలా ఫాలో అవుతుందమ్మా, ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో ఇది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా ఇలా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ రా, మనకి నీకు అర్జున జేఈ, నువ్వు ఇప్పుడు 11th చదువుతున్నావు అంటే అమ్మ మీకు అర్జున జేఈ బ్యాచ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం రా. అది నువ్వు జేఈ క్రాక్ చేయాలి, 2028లో నువ్వు జేఈ క్రాక్ చేయాలి అంటే నీకు ఈ అర్జున జేఈ ప్రొవైడ్ చేసేటువంటి ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు చాలా హెల్ప్ అవుతాయిరా. ప్రెసెంట్ ఏంటంటే మనకి గోట్ ఆఫర్లో రెగ్యులర్ బ్యాచ్ వచ్చేటప్పటికి 4199 ఉంటుంది, ఇన్ఫినిటీ బ్యాచ్ వచ్చేటప్పటికి 4899 ఉంటుంది. సో రెగ్యులర్ ఫ్యూచర్స్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ రెగ్యులర్ ఫ్యూచర్స్, దానితో పాటుగా రెగ్యులర్ ఫ్యూచర్స్తో పాటుగా ఇన్ఫినిటీ బ్యాచ్లో ఇవి ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆఫర్ 19th జూలై ఎండ్ అయిపోతుంది. సో కుదిరినంత తొందరగా తీసేసుకుంటే బెటర్. 19th జూలై అంటే ఈ రోజే ఎండింగ్ అయిపోతుంది. సో కుదిరినంత తొందరగా తీసుకుంటే నీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. లింక్ బయోలో ఉంది, ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేసి